భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని టిట్కో గృహాల కాలనీ నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టారు. 52 ఎకరాల టిట్కో గృహాల కాలనీలో పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున విస్తృత కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంట్లో ఎవరు నివసిస్తున్నారు అనే దానిపై పోలీసులు క్షుణ్ణంగా వివరాలు సేకరించారు. ఈ తనిఖీల్లో గ్రామంలో సరైన పత్రాలు లేని 95 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, 3 గొడ్డళ్లు, ఒక కత్తి స్వాధీనం చేసుకోవడం జరిగింది. టిట్కో గృహాల్లో నివసించే వారికి సమావేశం నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న ఆర్థిక మోసాలపై వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసులలోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత ఉత్పత్తులు నిల్వ చేసినా, స్మగ్లింగ్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి డీఎస్పీ ఎం హనుమంతరావు, చిలకలూరిపేట టౌన్ సిఐ పి రమేష్, చిలకలూరిపేట రూరల్ సర్కిల్ సిఐ బి సుబ్బానాయుడు, నర్సరావుపేట 1వ పట్టణ సిఐ ఫిరోజ్, నర్సరావుపేట రూరల్ సిఐ పి రామకృష్ణ, ఎస్ఐలు మరియు సిబ్బంది సుమారు 100 మంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లా మా పల్నాడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట టౌన్లో ఈ 52 ఎకరాల టిట్కో హౌసెస్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో సుమారు 120 మంది, 100 మంది కానిస్టేబుల్స్, 20 మంది ఆఫీసర్స్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తం 16 టీములుగా ఏర్పాటు చేసి ప్రతి ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. ఎందుకు ఈ ప్లేస్ని ఎన్నుకోవడం జరిగిందంటే జనరల్గా క్రైమ్ ఎక్కువ, ఇంతకుముందు 2 మర్డర్లు కూడా జరిగి ఉన్నాయి ఇక్కడ, ప్లస్ ఊరి బయట ఉంది, ఖాళీ ప్లేసులు ఉన్నాయి, కొంచెం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ గంజా తాగే వాళ్ళు కూడా ఎక్కువ మంది సంచరిస్తున్నారన్న ఉద్దేశంతో ఈ మధ్య మా సీఏ గారు ఎక్కువగా ఈ డ్రోన్ కూడా ఇక్కడే ప్రతి ఈవినింగ్ డ్రోన్ ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఒకసారి ప్రతి ఇల్లు సెర్చ్ చేస్తే ఏమైనా ఇల్లీగల్ సంబంధించినటువంటి ఏమైనా ఉంటాయేమో మెటీరియల్ అన్న ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈరోజు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ చర్చిలో భాగంగా సుమారు 91 మోటార్ సైకిళ్ళు, రికార్డులెస్ వెహికల్స్, రికార్డు ఏమీ లేకుండా అనాథరైజ్డ్గా ఉన్నాయి. అందులో కొన్ని దొంగ బండ్లు కూడా ఉన్నాయి, పూర్తిగా దొంగతనం చేసి దొంగల దగ్గర కొన్నటువంటివి ఉన్నాయి, దొంగలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వదిలేసి వెళ్ళిపోయినవి ఉన్నాయి. సో అవన్నీ కూడా వెరిఫై చేస్తాము ఇప్పుడు. అదేవిధంగా ఒక 2 గొడ్డళ్ళు, 2 గడ్డపార్లు, ఒక సిగ్గులు ఈ కింద కనిపిస్తున్నాయి. అవి కూడా ఎక్కడ ఉన్నాయి ఏంటని అంటే మరి తెస్తామంటున్నారు. సో వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్డెన్ సెర్చ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య అంతా మీరు గమనిస్తున్నారు, రీసెంట్గా మన సత్తెనపల్లి చిల్లూరుపేట రూరల్లోనే ఈ మధ్య దాదాపు 22 మందిని గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. మీ అందరూ తెలుసు. అందులో అందరూ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయినారు. మరి ఆ విధమైన వాతావరణం నడుస్తూ ఉంది. పిల్లలందరికీ కూడా గంజా ఇస్తూ ఉన్నారు. ఒరిస్సా నుంచి, ఆ ఏరియా నుంచి తీసుకొచ్చి పిల్లలకి ఇస్తూ ఉన్నారు. ఇది చాలా వరకు ఆ అరెస్ట్ తర్వాత కంట్రోల్లోకి వచ్చింది. అదేవిధంగా ఎస్పీ గారి ఆదేశానుసారం ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ప్రతి ఇలాంటి హాట్స్పాట్గా ఉన్నటువంటి ఏరియాలన్నింటిలో కూడా ఈ యొక్క కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్లేస్ని ఎన్నుకొని చేయడం జరిగింది. సార్ గంజా అనుభవాలు కానీ గంజా ఏమి దొరికిందా సార్? ఏం దొరకలేదు, ఏమిటో చెప్తాం కదా, దానికోసమే చేశాము, కానీ ఏం దొరకలేదు.